నమస్కారం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతత్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోऽस्य దైకసిन्धो రామానుజस्य చరణౌ చరణం ప్రపద్యే. మాతాపితా యువతత్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యశ్చ నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. తత్వేన యశ్చిదతిథీశ్వరతः స్వభావः భోగాపవర్గ తదుపాయ గతిరుదారః సందర్శయన్ రమమీతపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ హంసైషడ్భిः సమాకేర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పురాణం వైష్ణవం చైత సర్వగిల్బిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవః వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మయన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతి కిమతః పరేణ నో చేన్మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవతు మార్గతి వాగ్విదేయం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 18 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. మనకి 19వ అధ్యాయం కూడా పూర్తి చేసుకొని ఈరోజు మనం 19వ అధ్యాయం ప్రారంభించాలి. ఈరోజు 18 పూర్తి చేసుకున్నాము కాబట్టి మనకి ఈ 18వ అధ్యాయంలో చదువుకున్నట్టు ప్రహ్లాద చరిత్ర అనమాట. అంటే ఒక 4-5 అధ్యాయాల నుంచి అదే చదువుకుంటున్నాము. దాంట్లో కొంత భాగం 18వ అధ్యాయంలో నిన్న పూర్తి చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఈ ప్రహ్లాదుని అనేక విధాలుగా కూడా హింసించినటువంటి హిరణ్యకశిపుడు ఆ తరువాత అతన్ని ఏ విధంగానూ కూడా బాధ పెట్టడం లేదనే విషయాన్ని తెలుసుకుంటాడనమాట. దానికి అంతా కారణం ఆ విష్ణువే అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటా. అంతేకాకుండా తన తోటి మిత్రులతో కూడా గురుకుల ఆశ్రమంలో ఉంటూ తన తోటి మిత్రులతో కూడా అదే విషయాన్ని, అంటే విష్ణు పరత్వాన్ని అన్నిటికీ కూడా ఆ విష్ణువే మూల కారణం అనేటువంటి విషయాన్ని తెలుపుతూ వాళ్ళలో కూడా ఈ సంసారం అంటే చాలా, అంటే ఇది ఒక గాలి బుడగ వంటిది, నీటి బుడగ వంటిది అనేటువంటి విషయాన్ని, ఈ శరీరం కూడా చాలా క్షణికమైనది, దీని గురించి మనము అంతగా దుఃఖించవలసిన లేదు, సుఖములన్నీ కూడా ఏవైతే మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడా చాలా తాత్కాలికమే అని చెప్పి ఈ విధంగా వాళ్ళకి తన యొక్క భావాలని వాళ్ళ మనస్సులో నింపుతున్నాడు అనమాట. ఇవన్నీ విన్న తర్వాత చివరికి హిరణ్యకశిపుడు ఒక రాక్షసిని అనుకుందాము, ఆ గురువులకు చెప్పి, ఆ పురోహితులకు చెప్పి ఆమెని కృత్య అనేటువంటి ఒక రాక్షసిని అతని పైకి పంపిస్తారు.
ఆ ప్రహ్లాదుని చంపేందుకోసం. దాన్ని కూడా ప్రహ్లాదు ఏమీ లెక్క చేయకుండా అది విసిరినటువంటి ఆ దగదగలాడేటువంటి ఒక కాంతి గల శూలం కూడా ఆ బాలుని రొమ్మును దాగి విరిగిపోయి నేలపై పడి అక్కడ వందల కొలది ముక్కలైపోవడము, ఇవన్నీ చూసిన తర్వాత కృత్యచే దైత్య పురోహితులు కూడా తగలిబడిపోతూ ఉండటం వీక్షించాడనమాట. అందువల్ల వెంటనే ప్రహ్లాదుని యొక్క మనసులో చాలా కరుణా స్వభావం కలిగినటువంటి వాడు అనమాట. హృదయంలో కరుణ నింపుకున్నటువంటి వాడు. అంతేకాదు అన్నిటి ఎడలా కూడా సమమైనటువంటి భావం కలిగినటువంటి వాడు అనమాట. అంతేకాకుండా ప్రతి ఒక్కరిలోనూ కూడా, ప్రతి జీవిలో కూడా, ప్రతి మనుషులోని కాదు, ప్రతి జీవిలో కూడా, ప్రతి భూతముల్లో కూడా ఆ విష్ణువును చూడగలిగేటువంటి తత్వము కలిగినటువంటి వాడు అయినందువలన వెంటనే ఆ దైత్య పురోహితుడు తగలబడిపోతూ ఉండడం వీక్షించి గొప్పదైన దయా స్వభావం బాలుడు కృష్ణ అనంత వారిని రక్షించని చెప్పడము, ఆ తర్వాత సర్వవ్యాపి జగద్రూప జగత్ కర్తుక జనార్దన ఈ సహించరాని మంత్రాంగాన్ని నుంచి ఈ పురులను రక్షించు అని చెప్పడము. అప్పుడు విష్ణువు ఎల్లప్పుడూ సర్వులందు సర్వత్రా విడవకుండా ఉంటాడని భావన చేసేవాడిని కాబట్టి శత్రుపక్షమందు ఉన్నారైనా కూడా ఈ పురోహితులందు జీవించాలని కోరుకుంటున్నానని చెప్పడం. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా, ఆ దేవతలు అందరూ కూడా ఆ విష్ణువు సంప్రార్థించి ప్రహ్లాదుడు వారిని స్పృశించడము. అప్పుడు వాళ్ళందరూ వెంటనే స్వస్థులు అవుతారనమాట. ఇత్యుక్తా తేన తే సర్వే సంస్పృష్టాచ నిరామయా సముత్తస్థు ద్విజా భూయ తం చ ఊచు. వారందరూ ఆరోగ్యవంతులుగా లేచి స్వస్థతులయ్యారు. అప్పుడు వారు లేచి వినయాన్వితులైన బాలునితో ఇలా పలికారని చెప్పి ఆయన్ని ఆశీర్వదిస్తాడు ప్రహ్లాదుడు. ఏమని, నాయన దీర్ఘాయుష్వంతుడు కమ్ము, దీర్ఘాయు అప్రతిహత బలవీర్య సమన్విత. దీర్ఘాయు అంటే దీర్ఘమైన ఆయు అంటే దీర్ఘాయుష్మంతుడు కమ్ము, అంతేకాదు అప్రతిహత బల వీర్య సమన్విత. అది కూడా ఎలాగా, ఏ ఆటంకము లేక, అప్రతిహత అంటే ఏ ఆటంకము లేక మహాబల శౌర్య సమన్వితుడుగా జీవించు. అప్రతిహత బల వీర్య సమన్విత అని చెప్పి పుత్రులతో పుత్ర పౌత్ర ధనైశ్వర్య యుక్తో వత్స. పుత్రులతో పౌత్రులతో ధనముతో ఐశ్వర్యంతో ఎల్లప్పుడూ కూడా ఉండు, మహోత్తముడుగా విరాజిల్లు అని దీవించారనమాట. ఇత్యుక్త్వా తం తతో గత్వా యథావృత్తం పురోహితాః దైత్యరాజాయ సకలమాచక్షుర్ మహాముని. వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఆయనకి ఆశీర్వదించి వాళ్ళు వెళ్ళిపోయి, ఆ తరువాత ఆ యొక్క దైత్యరాజు సమీపించి జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లుగా దైత్యరాజాయ సకలం ఆచక్షు. సకలం అంటే ఏమిటి, మొత్తం అని. సకలం కూడా ఆచక్షు అంటే తెలిపారనమాట, అంటే పూసగుచ్చినట్లుగా వివరించారు అని పరాశరుడు చెప్పాడు. ఇది అన్నమాట మన అష్టాదశ అధ్యాయ. తర్వాత మనం హిరణ్యకి ఈ యొక్క ప్రహ్లాద చరిత్రలోనే ప్రహ్లాద కృత విష్ణు స్తుతి అనేటువంటి 19వ అధ్యాయం నుంచి ఈరోజు మనం ప్రారంభిద్దామండి. ఈ అధ్యాయం కూడా కొంచెం పెద్దది అనమాట, ఎక్కువ శ్లోకాలు ఉన్నటువంటిదే. సుమారు ఒక 86 శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈరోజు శ్లోకాన్ని ప్రారంభిద్దాం, తర్వాత వీలైనన్ని అర్ధతాత్పర్యం. కాబట్టి శ్రీ విష్ణు పురాణం ప్రథమ అంశం ఏకోన వింశో అధ్యాయ. ఏకోన వింశో అంటే 21 తక్కువ అనుకుందాం. 19వ అధ్యాయం అనమాట. ప్రహ్లాద కృత విష్ణుస్తుతి అనేది దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం అనమాట. ఈ యొక్క 19వ అధ్యాయంలో ప్రహ్లాద కృత విష్ణుస్తుతి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. శ్రీ పరాశరువాచ హిరణ్యకశిపుః శ్రుత్వా తాం కృత్యాం వితథీకృతాం ఆహూయ పుత్రం పప్రచ్ఛ ప్రభావస్యాస్య కారణం. హిరణ్యకశిపుః శ్రుత్వా తాం కృత్యాం వితథీకృతాం ఆహూయ పుత్రం పప్రచ్ఛ ప్రభావస్యాస్య కారణం. ప్రహ్లాద సుప్రభావో అసి, ప్రహ్లాద సుప్రభావో అసి, కిమేతత్తే విచేష్టితం ఏతన్మంత్రాదిజనితముతాహో సహజం తవ. ప్రహ్లాద సుప్రభావో అసి, కిమేతత్తే విచేష్టితం ఏతన్మంత్రాదిజనితముతాహో సహజం తవ. ఏవం పృష్టః తదా పిత్రా ప్రహ్లాదో వసురబాలకః
ప్రణిపత్య పితుః పాదౌ ఇదం వచనమబ్రవీత్. ఏవం పృష్టస్తదా పిత్రా ప్రహ్లాదో వసురబాలకః ప్రణిపత్య పితుః పాదౌ ఇదం వచనమబ్రవీత్. న మంత్రాధికృతం తాత నవ నైసర్గికం మమ ప్రభావ ఏష సామాన్యో యస్య యస్యా అచ్యుతో హృది. న మంత్రాధికృతం తాత నవ నైసర్గికం మమ ప్రభావ ఏష సామాన్యో యస్య యస్యాచ్యుతో హృది. అన్యేషాం యో న పాపాని చింతయత్యాత్మనో యథా తస్య పాపాగమత్తాత హే స్వభావాన్న విద్యతే. కర్మణా మనసా వాచా పరపీడాం కరోతి యః తద్బీజం తన్మా ఫలతి ప్రభూతం తస్య చ శుభం. కర్మణా మనసా వాచా పరపీడాం కరోతి యః తద్బీజం జన్మ ఫలతి ప్రభూతం తస్య చ శుభం. సోహం న పాపమిచ్ఛామి న కరోమి వదామి వా. సోహం న పాపమిచ్ఛామి న కరోమి వదామి వా. చింతయన్ సర్వభూతస్థం ఆత్మన్యపి చ కేశవం. శారీరం మానసం దుఃఖం దైవం భూతభవం తథా. సర్వత్ర శుభచిత్తస్య తస్య మే జాయతే మతః. శారీరం మానసం దుఃఖం దైవం భూతభవం తథా. సర్వత్ర శుభచిత్తస్య తస్య మే జాయతే కుతః. ఏవం సర్వేషు భూతేషు భక్తి అవ్యభిచారిణి కర్తవ్యా పండితైర్జ్ఞాత్వా సర్వభూతమయం హరిం ఇతి శ్రుత్వా స దైత్యేంద్రః ప్రాసాదశిఖరే తితః క్రోధాంధకారితముఖః ప్రాహ దైతేయ కింకరాన్. ఇది శ్రుత్వా స దైత్యేంద్రః ప్రాసాదశిఖరే తితః క్రోధాంధకారితముఖః ప్రాహ దైతేయ కింకరాన్. దురాత్మా క్షిప్యతామస్మాత్ ప్రాసాదాత్ శతయోజనాత్ గిరిపృష్ఠే పతత్వస్మిన్ శిలాభిన్నాంగ సంహతి. తతః తం శిక్షుపుః సర్వే బాలం దైతేయ దానవాః పపాతసోऽప్యతః క్షిప్తో హృదయేన ఉద్వహన్ హరిం. పతమానం జగద్ధాత్రి జగద్దాతరి కేశవే భక్తియుక్తం దధారయేణం ఉపసంగమ్య మేదిని. పతమానం జగద్ధాత్రి జగద్దాతరి కేశవే భక్తియుక్తం దధారయేణం ఉపసంగమ్య మేదిని. తతో విలోక్య తం స్వస్థం అవిశీర్ణ అస్థి పంజరం. తతో విలోక్య తం స్వస్థం అవిశీర్ణ అస్థి పంజరం. హిరణ్యకశిపుః ప్రాహ శంబరం మాయినాం పరం. నాస్మాభిః శక్యతే హంతుం అసౌ దుర్బుద్ధి బాలకః. నాస్మాభిః శక్యతే హంతుం అసౌ దుర్బుద్ధి బాలకః. మాయాం వేత్తి భవాం తస్మాత్ న్యాయేనం నిషోదయ. మాయాం వేత్తి భవాం తస్మాత్ మాయయేనం నిషోదయ. శంబర ఉవాచ సూదయామ్యేష దైత్యేంద్ర పశ్య మాయాబలం మమ. సూదయామ్యేష దైత్యేంద్ర పశ్య మాయాబలం మమ.
सहस्रमात्रं मायानां यस्य कोटिशतं तथा ततः स संसृजे मायां प्रह्लादे संभको असुरः विनाशमिच्छन् दुर्बुद्धिः सर्वत्र समदर्शिनी समाहितमतिः भूत्वा शम्भरेऽपि विमत्सरः मैत्रेयसोऽपि प्रह्लादः सस्मार मधुसूदनं ततो भगवता तस्य रक्षार्थं चक्रमुत्तमम् आजगाम समाज्ञप्तं ज्वालामालिसुदर्शनं तेन माया सहस्रं तस्यम्बरस्यासु गामिना बालस्य रक्षता देहम् एकैकं च निषूदितं ततो भगवता तस्य रक्षार्थं चक्रमुत्तमम् आजगाम समाज्ञप्तं ज्वालामालिसुदर्शनं तेन माया सहस्रं तत्संवरस्यासु गामिना बालस्य रक्षता देहम् एकैकं च निषोदितम् संतोषकं तथा वायुं संशोषकं तथा वायुं दैतेन्द्रत्विदमब्रवीत् शीघ्रमेष मायादेशात् दुरात्मा नीयतां क्षयं तदेत्युक्त्वा तु सोऽप्येनं विवेश पवनो लघु शीतोऽतिरूक्षः शोषाय तद्देहस्याति दुस्साहः तेनाम् आविष्टमथात्मानं स बुद्ध्वा दैत्यबालकः हृदयेन महात्मानं दधार धरणीधरम् तेनाविष्टमथात्मानं स बुद्ध्वा दैत्यबालकः हृदयेन महात्मानं दधार धरणीधरम् हृदयस्तस्य हृदयस्तः ततः तस्य तं वायुमतिभीषणं हृदयस्थः ततः तस्य तं वायुम् अतिभीषणं पपौ जनार्दनः क्रुद्धः स ययौ पवनक्षयं क्षीणासु सर्वमायासु पवने च क्षयं गते जगामसोऽपि भवनं गुरोरेव महामतिः अहन्यहन्यथाचार्यो नीतिं राज्यफलप्रदाम् अहन्यहन्यथाचार्यो नीतिं राज्यफलप्रदाम् ग्राहयामास तं बालं राज्ञामुसनसा कृताम् गृहीतनीतिशास्त्रं तं विनीतं च यदा गुरुः मेने तदैनं तत्पित्रे कथयामास शिक्षितं गृहीतनीतिशास्त्रते पुत्रो दैत्यपते कृतः प्रह्लाद तत्त्वतो वेति भार्गवेण यदीरितं गृहीतः नीतिशास्त्रते पुत्रो दैत्यपते कृतः प्रह्लाद तत्त्वतो वेति भार्गवेण यदीरितं हिरण्यकशिपुरुवाच मित्रेषु वर्तेत कथमरिपवर्गेषु भूपतिः मित्रेषु वर्तेत कथम् हरिवर्गेषु भूपतिः प्रह्लाद त्रिषु कालेषु मध्यस्थेषु कथं चरेत् कथं मन्त्रिष्वमात्येषु कथं मन्त्रिषु अमात्येषु बाह्येषु अभ्यन्तरेषु च चारेषु पौरवर्गेषु शङ्कितेष्वतिरेषु च चारेषु पौरवर्गेषु शङ्कितेषु इतरेषु च कृत्यविधानेषु दुर्गाटविकसाधने प्रह्लाद कथ्यतां सम्यक् तथा कण्टकशोधने एतच्चान्यच्च सकलमधीतं भवता यथा तथा मे कथ्यतां ज्ञातुं तवेच्छामि मनोगतम् प्रणिपत्य पितुः पादौ तथा प्रश्रयभूषणः
प्रह्लाद प्राह दैत्येन्द्रं कृताञ्जलिपुटस्तथा ममोपदिष्टं सकलं गुरुणा ना अत्र संशयः गृहीतं च मया किन्तु न सदेतन्मतं मम साम च उपप्रदानं च भेददण्डौ दधा परौ उपाया कथिता सर्वे मित्रादीनां च साधने तानेवाहं न पश्यामि मित्रादीन् ततमाकृतः साध्याभावे महाबाहो साधनैः किं प्रयोजनम् सर्वभूतात्मके तात जगन्नाथे जगन्मये परमात्मनि गोविन्दे मित्रकथां कुतः सर्वभूतात्मने तात जगन्नाथे जगन्मये परमात्मनि गोविन्दे मित्रकथा कुतः त्वय्यस्ति भगवान् विष्णुः मयि च अन्यत्र चास्ति सः त्वय्यस्ति भगवान् विष्णुः मयि च अन्यत्र चास्ति सः यतस्ततोऽयं मित्रं मे शत्रुश्चेति मृतः कुतः तदेभिरलमत्यर्थं दुष्टारम्भोक्तिविस्तरैः अविद्यान्तर्गतैर्यत्नः कर्तव्यस्तात शोभने विद्या बुद्धिरविद्यायाम् अज्ञातां तात जायते बालो अग्निं किं न खद्योतमसुरे त्वरमन्यते विद्या बुद्धिरविद्यायाम् अज्ञानात् तात जायते बालो अग्निं किं न खद्योतमसुरे त्वरमन्यते तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया अपरं कर्म विद्या अन्या शिल्पनैपुणं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया अपरं कर्म विद्या अन्या शिल्पनैपुणं तदेतदवगम्याहम् असारं सारमुत्तमं तदेतदवगम्याहम् असारं सारमुत्तमं निशामय महाभाग प्रणिपत्य ब्रवीमि ते न चिन्तयति को राज्यं को धनं नाभिवाञ्छति तथापि भाव्यमेवैतद् उभयं प्राप्यते नरैः सर्व एव महाभाग महत्त्वं प्रतिशोध्यमाः तथापि पुंसां भाग्यानि न उद्यमा भूतिहेतवः जडानाम विवेकानाम् असुराणामपि प्रभो जडानाम् अविवेकानाम् असुराणामपि प्रभो वाग्यभोज्यानि राज्यानि सन्त्यनीतिमतामपि सन्ति अनीतिमतामपि तस्मात् यतेत पुण्येषु य इच्छेत् महतीन्द्रियं यतितव्यं समत्ते च निर्वाणमपि चेच्छत जडानाम् अविवेकानाम् असुराणामपि प्रभो भाग्यभोज्यानि राज्यानि सन्त्यनीतिमतामपि तस्मात् यतेत पुण्येषु य इच्छेन्महतीं श्रियं यतितव्यं समत्वे च निर्वाणमपि चेष्यत देवा मनुष्या पशवः पक्षिवृक्षसरीसृपाः रूपवेददनन्तस्य विष्णोर्भिन्नमिव स्थितम् एतद् विजानता सर्वं जगत्स्थावरजङ्गमं द्रष्टव्यमात्मवद् विष्णुः यतो अयं विश्वरूपदृक् एतद्विजानता सर्वं जगत्स्थावरजङ्गमं द्रष्टव्यमात्मवद् विष्णु यतो अयं विश्वरूपदृक् एवं ज्ञाते स भगवान् अनादिः परमेश्वरः
प्रसीदच्युतच्युतस्मिन् प्रसन्ने क्लेशसंशयः एतच्छ्रुत्वा तु कोपेन समुत्थाय वरासनात् हिरण्यकशिपुः पुत्रं पदावक्षस्य ताडयत् एतच्छ्रुत्वा तु कोपेन समुत्थाय वरासनात् हिरण्यकशिपुः पुत्रं पदावक्षस्य ताडयत् उवाच च स कोपेन सामर्षप्रज्वलन्निव निष्पिप्य पाणिना पाणिं हन्तु कामो जगद्यथा उवाच स कोपेन सामर्षप्रज्वलन्निव निष्पिप्य पाणिना पाणिं हन्तु कामो जगद्यथा हे विप्रचित्ते हे राहो हे बलैश महार्णवे नागपाशैर्दृढैर्बद्ध्वा क्षिप्यतां मा विलम्ब्यताम् अन्यदा सकलो लोक तथा दैतेय दानवाः अनुयास्यन्ति मूढस्य मतमस्य दुरात्मनः बहुशो वारितो अस्माभिरयं पापस्तदा परैः स्तुतिं करोति दुष्टानां वध एवोपकारकः ततस्ते सत्वरा दैत्या वध्वा तं नागबन्धनैः वर्तुराज्ञां पुरस्कृत्य शिशुभुः सलिलाशये ततः ते सत्वरा दैत्या वध्वा तं नागबन्धनैः वर्तुराज्ञां पुरस्कृत्य शिक्षिपुः सलिलाशये ततश्च चालचलता प्रह्लादेन महार्णवः उद्वेलो अभूत् परं क्षोभमुपेत्य च समन्ततः भूर्लोकमखिलं दृष्ट्वा प्लाव्यमानं महाम्भसा हिरण्यकशिपुर्दैत्यान् इदमाह महामते भूर्लोकमखिलं दृष्ट्वा प्लाव्यमानं महाम्भसा हिरण्यकशिपुः दैत्यान् इदमाह महामते दैतेया सकलैः शैलैः अत्रैव वरुणालये निच्छिद्रैः सर्वैर्क्षीयतामेष दुर्मतिः दैतेया सकलैः शैलैः अत्रैव वरुणालये निच्छिद्रैः सर्वैः श्रीयतामेष दुर्मतिः नाग्निर्दहति नैवायं शस्त्रैः छिन्नो न चोरगैः क्षयं नीतो न वातेन न विषेण कृत्यया न यामायाभिर्न च चैवोच्छात् पातितो न च दिग्गजैः बालो अति दुष्टचित्तोऽयं नानेनार्थो अति जीवता तदेशतो यथावत्र समाक्रान्तो महीधरैः तिष्ठतु अब्धसहस्रान्तं प्राणान् हास्यति दुर्मतिः नाग्निर्दहति नैवायं शस्त्रैः छिन्नो न चोरगै क्षयं नीतो न वातेन न विषेण न कृत्यया न मायाभिर्न चैवोच्छात् पातितो न च दिग्गजैः बालो अतिदुष्टचित्तोऽयं न अनेनार्थो अतिजीवता तदेशतो युधातो यथावत्र समाक्रान्तो महीधरैः तिष्ठत्वब्धसहस्रान्तं प्राणान् हास्यति दुर्मतिः ततो दैत्या दानवाच पर्वतैतं महोदधौ आक्राम्य चयनं चक्रुः योजनानि सहस्रतः सचितः सर्वतैरन्तः साचितः पर्वतैरन्तः समुद्रस्य महामतिः साचितः पर्वतैरन्तः समुद्रस्य महामतिः तुष्टावाह्निकवेलायाम् एकाग्रमतिरच्युतं सचितः पर्वतैरन्तः समुद्रस्य महामतिः तुष्टाव आह्निकवेलायाम् एकाग्रं मतिः अच्युतं नमस्ते पुण्डरीकाक्ष नमस्ते पुरुषोत्तम
నమస్తే సర్వలోకాత్మన్ నమస్తే దిగ్వచక్రిణే నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమస్తే పుండరీకాక్ష నమస్తే పురుషోత్తమ నమస్తే సర్వలోకాత్మన్ నమస్తే దిగ్వచక్రిణే నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రహ్మత్వే సృజతే విశ్వం స్థితౌ వా లయతే పునః రుద్రరూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే. బ్రహ్మత్వే సృజతే విశ్వం స్థితౌ వా లయతే పునః రుద్రరూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే. దేవాయచ్చాసురా సిద్ధా నాగా గంధర్వ కిన్నరాః పిశాచా రాక్షసా చైవ మనుష్యా పశవత్తథా పక్షిణస్తావరాచ్చైవ పిపీలికः సరీరుపాః భూమిరాపో నభో వాయుః శబ్దస్పర్శస్తథా రసః రూపం గంధో మనో బుద్ధిర్ ఆత్మా కాలస్తథా గుణాః ఏతేషాం పరమార్థం చ సర్వమేతత్వం అచ్యుతా. దేవాయచ్చాసురా సిద్ధా నాగా గంధర్వ కిన్నరాః పిశాచా రాక్షసా చైవ మనుష్యా పశవత్తథా పక్షిణస్తావరా చైవ పిపీలికः సరీరుపాః భూమిరాపో నభో వాయుః శబ్దస్పర్శస్తథా రసః రూపం గంధో మనో బుద్ధిర్ ఆత్మా కాలస్తథా గుణాః ఏతేషాం పరమార్థం చ సర్వమేతత్వమచ్యుతా. విద్యా విద్యే భవాన్ సత్యమసత్యం త్వం విషామృతే ప్రవృత్తం చ నివృత్తం చ కర్మ వేదోదితం భవాన్ సమస్త కర్మ భోక్తా చ కర్మోపకరణాని చ త్వమేవ విష్ణో సర్వాణి సర్వకర్మ ఫలం చయత్. సమస్త కర్మ భోక్తా చ కర్మోపకరణాని చ త్వమేవ విష్ణో సర్వాణి సర్వకర్మ ఫలం చయత్. మయ్యన్యత్ర తథా శేష భూతేషు భువనేషు చ తవైవ వ్యాప్తిరైశ్వర్య గుణ సంసూచికీ ప్రభో. త్వాం యోగినః చింతయంతి త్వాం యజంతి చ యజ్జినః హవ్యకవ్య భుగేకత్వం పితృదేవ స్వరూపదృక్. త్వాం యోగినః చింతయంతి త్వాం యజంతి చ యజ్జినః హవ్యకవ్య భుగేకత్వం పితృదేవ స్వరూపదృక్. రూపం మహత్తే చితమత్ర విశ్వం తతచ్చ సూక్ష్మం జగదేతదీశ. రూపం మహత్తే చితమత్ర విశ్వం తతచ్చ సూక్ష్మం జగదేతదీశ. రూపాణి సర్వాణి చ భూతభేద తేష్వంతరాత్మాఖ్యమతీవ సూక్ష్మం. రూపాణి సర్వాణి చ భూతభేద తేష్వనంతరాత్మాఖ్యమతీవ సూక్ష్మం. తస్మాచ్చ సూక్ష్మాది విశేషణానాం అగోచరే యత్ పరమాత్మ రూపం కిమస్య చింత్యం తవ రూపమస్తి. తస్మై నమస్తే పురుషోత్తమాయ సర్వభూతేషు సర్వాత్మన్ యా శక్తి పరా తవ. సర్వభూతేషు సర్వాత్మన్ యా శక్తిరపరా తవ. గుణాత్రయా నమస్తస్యై శాశ్వతాయై సురేశ్వరా. యా అతీత గోచరా వాచాం మనసాం చ విశేషణా. జ్ఞాన విజ్ఞాన పరిచ్ఛేద్య జ్ఞాన పరిచ్ఛేద్య తాం వందే చ ఈశ్వరీం పరాం. ఓ నమో వాసుదేవాయ తస్మై భగవతే సదా వ్యతిరిక్తం న యస్యాతి వ్యతిరిక్తో అఖిలస్య యః. నమస్తస్మై 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 మహాత్మనే నామ రూపం న యత్యేకో యో అస్తిత్వేన ఉపలభ్యతే. నమస్తస్మై 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 మహాత్మనే నామ రూపం న యత్యేకో యో అస్తిత్వేనోపలభ్యతే.
యస్యావతార రూపాణి సమర్చ్యంతి దివౌకసః అపశ్యంతః పరం రూపం నమస్తస్మై మహాత్మనే. యస్యావతార రూపాణి సమర్చ్యంతి దివౌకసః అపశ్యంతః పరం రూపం నమస్తస్మై మహాత్మనే. యో అనంతస్తిష్టన్న శేషస్య పశ్యతీశ శుభాశుభం తం సర్వసాక్షిణం విష్ణుం నమస్యే పరమేశ్వరం. నమోస్తు విష్ణవే తస్మై యస్యాభిన్నమిదం జగత్ ధ్యేయస్య జగతామాద్యః ప్రసీదతు మమావ్యయః. యత్రోతమేతత్ ప్రోతం చ విశ్వమక్షరమవ్యయం ఆధారభూతః సర్వస్య స ప్రసీదతు మే హరి. నమోస్తు విష్ణవే తస్మై నమస్తస్మై పునః పునః. యత్ర సర్వం యతః సర్వం యః సర్వం సర్వసంశ్రయః. నమోస్తు విష్ణవే తస్మై నమస్తస్మై పునః పునః. యత్ర సర్వం యతః సర్వం యః సర్వం సర్వసంశ్రయః. సర్వగతా సర్వగత్వాదనంతస్య స ఏవాహమవస్థితః. మత్తః సర్వమహం సర్వం మయి సర్వం సనాతనే. అహమేవాక్షయో నిత్యః పరమాత్మాత్మ సంశ్రయః. బ్రహ్మ సంజ్ఞోహమేవాగ్రే తథా అంతే చ పరపుమాన్. అహమేవాక్షయో నిత్యః పరమాత్మాత్మ సంశ్రయః. బ్రహ్మ సంజ్ఞోహమేవాగ్రే తథా అంతే చ పరపుమాన్ ఇతి. శ్రీ విష్ణుపురాణే ప్రథమాంసే ప్రహ్లాదకృత విష్ణుస్తుతిరితి 19వ అధ్యాయః సమాప్తః. ఇది 19వ అధ్యాయం అన్నమాట. ఈ విధంగా ప్రహ్లాదకృత విష్ణుస్తుతి అనేది దీంట్లో ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి మనం ఒక 10 శ్లోకాల వరకు చెప్పుకుందాము. ఆ తర్వాత ముందు అధ్యాయాన్ని చదవడం ప్రారంభిద్దాం. శ్రీ పరాశర ఉవాచ హిరణ్యకశిభు శ్రుత్వా తాం కృత్యాం వితతీకృతాం ఆహూయ పుత్రం పప్రచ్ఛ ప్రభావస్య అస్య కారణం. అంటే హిరణ్యకశిపుడికి వీళ్ళందరూ చెప్పారనమాట, ఆయన ఏ విధంగానూ కూడా చంపలేకపోతున్నాము, అంతేకాదు ఆ కృత్య కూడా ఏదైతే ప్రయోగించబడిందో అతని పైన అది కూడా పనికి రాకుండా వమ్మైపోయిందని చెప్తున్నారు. హిరణ్యకశిపు ఆ మాటలన్నీ విన్న తరువాత హిరణ్యకశిపుడు శ్రుత్వా తాం కృత్యాం వితతీకృతాం. వితతి అంటే ఏమిటి? వమ్ము పోవడం అనమాట. అంటే పనికి రాకుండా వమ్మైపోవడం అనమాట. వమ్ము అంటే ఏమిటి? మనం అనుకున్నటువంటి ఆశయాన్ని సిద్ధించలేకపోయింది అన్నమాట. ఆ కృత్య పనికి రాకుండా వమ్మైపోయిందని విని అప్పుడు ఆహూయ పుత్రం. ఆహూయ అంటే పిలవడం, అంటే ఆహ్వానం పంపడం. ఆహూయ అంటే ఇక్కడ పుత్రుని ఏం చేశాడు? పిలిచి ఈ నీ ప్రభావానికి ఏమిటి కారణం? ఆహూయ పుత్రం పప్రచ్ఛ. పప్రచ్ఛ అంటే అడగడం. ఏమని? ప్రభావస్య అస్య కారణం. ప్రభావస్య అస్య అంటే ఈ యొక్క ప్రభావం ఏదైతే నీవు దేనికి కూడా లొంగకుండా ఉన్నావో దానికి కారణం ఏమిటి? నిన్ను ఏది కాపాడుతుంది? ఏ శక్తి నిన్ను కాపాడుతున్నది ఏమిటి అని చెప్పి ఆ హిరణ్యకశిపుడు అడుగుతా. హిరణ్యకశిపుడు కృత్య నిష్ఫలమవుతుంది విని కుమారుడి తన వద్దకు పిలిపించుకొని ఇటువంటి ప్రభావానికి కారణం ఏమిటి అని అడిగాడు అన్నమాట. అంటే అన్ని విధాల శతవిధాల ప్రయత్నిస్తే కూడా అతనికి ఎటువంటి ఉపద్రవము జరగలేదన్నమాట. అటు పాము విషసర్పములు, అత్యంత విషసర్పముల చేత కాటు వేయబడ్డా కూడా ఏం అవలేదు. విషం ఇస్తే కూడా దాన్ని హాయిగా భుజించాడు, కానీ ఏమి జరగలేదు లోపల. అంటే ఆ విషం యొక్క ప్రభావం కూడా లేనట్లే అనమాట, అయిపోయింది అనమాట. ఈ విధంగా అగ్నిలో తోయబడ్డాడు, కానీ అగ్ని కూడా ఏం చేయలేకపోయింది. అతను మదగజాల చేత తొక్కించబడ్డాడు, అయినా కూడా ఏం కాలేదు. వాటి చేత కుమ్మించాడు, అంటే ఏమిటి? ఆ మదగజాల చేత కుమ్మించాడు, కానీ వాటి దంతములు మాత్రం విరిగినాయి, కానీ ఇతనికి ఏమీ అవ్వలేదు.